ఏంది తగిలే సారు ఇట్లా చిల్లు? ఏం లేదు తాత, ఈ ఊర్లో ఏదో రోగం తిరుగుతుందట కదా. ఇది రోగం కాదు సారు, శాపం. బాలమ్మ తల్లి కరుణించలేదు. రక్త పరీక్షలు తీసుకో అందరి దగ్గర. అందరు చక్కగా నిల్చోండి. అబ్బా కూసారా. మళ్ళీ ఎప్పుడు సారు? ఇప్పుడు పోతున్నా కదా, పైకి వెళ్ళి బదులు రాగా అని ఇట్లా పోయి ఇట్లా వస్తా. ఏమన్నా ఎట్లా మంచిగున్నాయా? ఊర్లో అందరు చెప్తుంటే ఇన్నా నీ చిన్న కొడుకు అట్లే చచ్చిపోయింది. వాడు బాయిలో పడి చచ్చిపోయాడయ్యా. ఏది ఊరందరు తోడుకుంటున్నా బాబు అదా? అవునయ్యా. ఆడ హెచ్చరిక బోర్డు మేము పెట్టినాం కదా, చూసుకోలే. నీ కొడుకు చదవచ్చుండి ఇట్లా అవుతుండేనా? ఈ కొడుకునన్నా చదివిస్తావా లేక గొర్రెలు కాపిస్తావా? చదివిస్తా. ఏమో ఈ పటేళ్ళు ఉన్నన్ని రోజులు వీళ్ళు చదువుకున్నట్టే. ఇక ఏయ్ ఎకరా, చదువులు రాక పానాలు పోతున్నాయి వీళ్ళు. ఆ రోజు మా నాన్న నిర్ణయించుకుండు ఎట్లైనా చేసినా చదివిద్దామని. జీవితంలో మొదటిసారి ఏదో కొత్తగా చూసిన చదువు. కానీ ఆ బళ్ళ చదివేది అందరూ పటేన్ల పిల్లలే. నమస్తే సార్. చెవి పొగు దొరికాను సార్. మా ఊర్లో 20 ఏళ్ళకి వెళ్ళి చదువు చెప్పేది దీని కాదు సార్, మా పోరగాన్ని బళ్ళ జరిపి నీకు వచ్చిన సార్. ఏం రో పొద్దుగాలు సీసాలిపోయినావా? కాదు సార్. దూరం దూరమా. నమస్తే పిల్లలు. పక్క జరుగు మళ్ళా. రైట్, బయలుదేరు రైట్. అట కాదు, నా చేతిలో ఉన్న పని కాదు అది. నువ్వు పటేల్ సార్ అనుమతి తెచ్చుకో. ఆయన ఎట్లా చెప్తే అట్లా. దండం, నా జోలికి మాత్రం రాకు మళ్ళా. తహసీల్దార్ ఊర్లో వచ్చిన రోగాన్ని నయం చేయడానికి మందులతో వచ్చిండు, కానీ పటేల్ అడ్డుకున్నాడు. మరి పాంప్లెట్లు పంచి ఊరంతా పంచి. అట్లా పోయి ఇట్లా వస్తానంటే ఇక సార్. ఒకవా అట్లా పోయి ఇట్లా రానికే రిపోర్ట్లు ఏమైనా ఈడున్నాయా? ఢిల్లీకి వెళ్ళి రావాలి. రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత నిర్ధారణకు వచ్చింది ఏంటంటే కలరా. ఏంది మీ ఊరికి వచ్చింది కలరా. నివారణలో ఈ పాంప్లెట్ లో రాసి పెట్టి నేను చదువుతా, మీరు ఇనుర్రి అందరు. అంటే మాకు చదువు రాదని ఎత్తి చూపిస్తున్నావా సారు? దా అయితే మీరే చదువుకోరు అందరు. రండి, ఇగో పెద్ద మంచి ఎడవుతారు అందరు. ఊర్లో చదివే లేనప్పుడు పాంప్లెట్లు ఏం పనిచేస్తాయి, అందుకే చిత్తకాయతెల్లా మిగిలిపోయినాయి. ఏందిరా జంగు ఇది? ఏమో నాకు కూడా తెలియదు. దీంట్లో ఉన్న చదవమని సార్ ఇచ్చిపోయిండు. మనకు రాందే అది కదా. ఏమిరా ఎట్లున్నావు? ఇంకా కళ్ళు దింపలే అనమాట. చూడు వాటినే చూడు. నా సిగం అబద్ధం అని ఊరంతా ముత్తుకుంటున్నావు అంట కదా. ఏం పీకినావురా? ఆఖరికి పిచ్చోని అయినావు. ఎంత ధైర్యం ఉంటే నీ అయ్య నా కాడికి వచ్చి నిన్ను మా వాళ్ళతో చదివిపిస్తా అంటాడ్రా. ఇప్పుడు చూడు, తక్కువ జాతో నెవ్వన్ని చదవనీయకుండా చేసిన మా బతుకులైతే నాశనం చేసినావు, కానీ ఇప్పటి నుంచి నేను మళ్ళీ గెలవనియా. నేను కూడా అంగి లేపి చెప్తున్నా. ఊర్లా నిన్ను
నెత్తివాళ్ళు కొట్టినా గుక్కెడి నీళ్ళు ఇచ్చేటోడు లేడు. కసువంటిది నువ్వు చదువు తీసుకొస్తారా ఊర్లా? తెప్పిరా, తెప్పి తెప్పి నీ తెప్పి. చిన్న నన్ను బడిదోలే చదువుకుంటా. చదువు ఉంటే ఏంది, చదువు లేకపోతే ఏంది? అబద్ధమే నా మాట విను. నీ కొడుకు నాతో దోలే. వాళ్ళ మాగ్నకు అడ్డుపడి ఏం సాధిస్తావురా గంగా? అరే గంగాధారి, ఇక చదువు మనకు అద్దురా. పటేల్ నా నెత్తి పలగొట్టిన ఒక్క మాట మాత్రం కుండ బద్దలు కొట్టిండు. ఊర్లో నా మాట వినటోడే లేడని. అందుకే ఆ క్షణమే నిర్ణయించుకున్నా, చదువు అనేది మొదలైతే నా ఇంట్లోకి వెళ్ళే మొదలవ్వాలని. లేదంటే అమ్మమ్మూర్లో పడేసి అన్నా అన్న ఇక్కడ ఎవడో పడిపోయి ఉన్నాడు. అయ్యో దెబ్బ బాగా గట్టి తగిలినట్టుంది. ఏమైందిరా? పటేల్ నెత్తి వాళ్ళు కొట్టిపోయిండు. చెప్పినా ఇన్నవే చేయలే నువ్వు. ఆ చెవులోకి ఎక్కుతే కదా. అరే కొంకు చెప్తామేది పిసలేసిందా? ఎందుకు ఆడు సిగం అబద్ధమని ఊర్లో శంఖ ఊరుతావు? ఈ ఊర్లో అందరు చెవిటోళ్ళే. అయ్యో అన్నా అన్నా నీళ్ళు ఇయ్య కొద్దిగా. అన్నా జల్దీ ఇయ్యే. తాగు. కానీ ఒకటి చెప్పాలనా, నాకు తెలుసు అని సిగం అబద్ధమని, నువ్వు చెప్పేది నిజమని. జాగ్రత్త. అన్నా ఉండే వస్తున్నా. సార్ ఎక్కడ సైకిల్ అప్పు రోడ్డు పెడుతున్నావు రోజు పెద్ద జమీందారు పెట్టేలాగా. నీ పనులు నువ్వు చూసుకోలేవు, మనకు లేవా పనులు ఇట్లా? ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నా అన్నది ఎవరై ఉంటుంది? నువ్వు నేను కలుస్తా. అట్లా అయిందే. అయినా మీ అన్న నిన్ను తిట్టడంలో తప్పేం లేదే. ఎవరన్నా కొంగు చింపుకుంటారా గట్లా? ఏంటే మీరు నా దిక్కు మాట్లాడకుండా మా అన్న వెనకేసుకొస్తున్నారు? నువ్వేమైనా చెప్పే, నువ్వు చేసిందైతే టీక్ కాదు. బిల్కుల్ టీక్ హే. అయినా ఆడేం పరాయుడు కాదు. మరి చూడు చూడు ఏమో తీసుకొచ్చిండే. తగ్గిందా? వస్తావా? అంతోనే గొర్రెలు కాసుకోనికి పోతావా? ఆగండి జర్సేపు. జల్దిగా. అవును, ఆయన సిగం అబద్ధమని నీకెట్లా తెలుసు? ఇప్పుడు అది అడగడానికి వచ్చినావా? రాయిగా ఏ ఆపండి.